సాక్షాత్తు చూసాం మనం. ఏదైతే చంద్రబాబు గారిని అరెస్టు చేయక ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒక ఎత్తు, అరెస్టు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు, అదేవిధంగా ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చినటువంటి విజన్ ద్వారా ఆ అభివృద్ధి ద్వారా ఇతర దేశాలలో ఉన్నటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ అంతా కూడా వాళ్ళే సొంతంగా ఒక మీటింగులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ బెంగళూరులో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో కావచ్చు, విదేశాలలో కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు మీటింగులు ఏర్పాటు చేసి ఆయన అరెస్ట్ చేయడం తప్పు, మీరు ఏదైతే అభియోగం చేశారో ఆయన మీద అదేదో 1300 కోట్లు 300 కోట్లు ఏదో చెప్పారు. ఫస్ట్ 300 కోట్లు చెప్పారు, దాని తర్వాత 25 కోట్లకో ఎంతో వచ్చారు, మళ్ళా 10 కోట్లు ఎంత, అది కూడా పార్టీ ఫండ్ ఇచ్చింది అని చెప్పి ఏదో చెప్పారు కదా. నిజంగా ఒకవేళ ఆయన అవినీతి చేస్తుంటే మేమందరూ కూడా చందాలు వేసుకొని ఆయన ఆ డబ్బులు కట్టేస్తాము, చంద్రబాబు గారిని వదిలేయండి అని చెప్పి నిరసన తెలిపింది చూసాం మనం అంతా. ఎక్కడా కూడా ఈ విధంగా ప్రపంచంలో ఏ నాయకుడికి కూడా ఈ విధంగా నిరసన చేసిన సందర్భం అయితే నా లైఫ్ లో నేను చూడాలి. నాకు 52 సంవత్సరాలు ఇప్పటికి. ఈ 52 సంవత్సరాలలో నేనైతే ఇంతవరకు ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే వాళ్ళే స్వచ్ఛందంగా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని, అది కూడా ఐటీ ప్రొఫెషనల్ ఉద్యోగాలు చేసుకునేవారు, వచ్చి నిరసన విదేశాలలో కూడా నిరసన తెలిపారు. అంటే ఇక్కడ 2 సంఘటనలు మనం ప్రస్తావన చేసుకోవాలి సార్. ఒక నెల్సన్ మండేలా, ఒక నంబి నారాయణ్. వాళ్ళ అరెస్ట్ అప్పుడు కూడా ఇదే తరహా నిరసన వ్యక్తమైంది ప్రపంచ దేశాల్లో. అలాగే ఇప్పుడు ఈయనకి ఆ విషయంలో నేను ఐ డూ అగ్రీ విత్ యూ. అంటే మీరు వాళ్ళ గురించి కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. నెల్సన్ మండేలా నల్లజాతి పోరాట యోధుడు, అలాగే నంబి నారాయణ అనవసరంగా అన్యాయంగా కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఇరికించేశారు దేశద్రోహం కేసులో. వాళ్ళిద్దరికీ అరెస్టు సమయంలో వచ్చిన ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ కన్నా చంద్రబాబు గారికి వచ్చిన రెస్పాన్స్ని అయితే మనం అంగీకరించి తీరాలి. ఎందుకంటే 197 దేశాలు ఉన్నాయి మనకి ప్రపంచం మొత్తం మీద, అందులో 60 దేశాలు ప్రొటెస్ట్ చేశాయంటే 30% ఆఫ్ ది ఎంటైర్ గ్లోబ్ చంద్రబాబుకి మద్దతుగా నిలిచింది. ఆ విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు. అదే సార్, అదే దాని తర్వాత నేనేమంటానంటే ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలుపుతూ కూడా ఏదైతే ఓటింగ్ అంటే ఎన్నికలు జరిగే సందర్భంలో 1 month ముందు బయట దేశాల్లో, ఇప్పుడు బయట విదేశాల్లో పోయి ఉద్యోగం చేసుకునే వాడికి వాడు పిల్లల బిడ్డల్ని అక్కడ వదిలేసి, లేదు పిల్లం బిడ్డల్ని ఇక్కడ ఓటు ఉంటే వాళ్ళని కూడా తీసుకొని దాదాపు 1-2 లక్షలు ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని ఒక 10-15 రోజులు ఇక్కడొచ్చి క్యాంపెయిన్ చేసి ఓటేసిపోవాలని ఎవరు చేయలే ఇంతవరకు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా జరిగింది ఆ విధంగా క్యాంపెయిన్ కూడా. వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేసి మా కోసం పోరాడి, మా కోసం త్యాగం చేసి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నాయకుడిని అకారణంగా అరెస్ట్ చేశారు కాబట్టి మా వంతు మేము సహకారం అందించాలా అని చెప్పి అక్కడ నుండి ఇక్కడికి వచ్చి 1 నెల రోజుల పాటు క్యాంపెయిన్ చేసి ఓటు వేసి రిటర్న్ పోయేంత వరకు చేసింది మనం చూసాం. దీంతో ఇప్పుడు తెలంగాణలో అంటే నిన్న బీఆర్ఎస్ ప్రస్తావన ఎందుకు చేసినట్టు ఆయన నాకు అర్థం కాలేదు. కవితను అరెస్ట్ చేశారు సార్. ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు.